సర్వోన్నతుడైన సర్వ సృష్టి గ్రంథం నుండి శ్రేష్టమైన దేవుని మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. నిజమైన క్రైస్తవుని జీవితంలో ముఖ్యమైన 7 సూత్రాల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. నిజమైన క్రైస్తవుని జీవితంలో ముఖ్యమైన 7 సూత్రాలను మనము ఆలోచించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, పరిశుద్ధ నుంచి చూడబోతున్నాం. కాబట్టి నిజమైన క్రైస్తవుల జీవితము అనే మాట, నిజమైన క్రైస్తవ జీవితము అనే మాట మనము అంటున్నామన్న అర్థం ఏంటంటే, నిజమైన క్రైస్తవ జీవితం అంటే నిజంగానే క్రైస్తవ జీవితాలు కూడా ఉంటాయి అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజము అనేది ఎంత ప్రాముఖ్యమైందో అంటే అబద్ధము అనేది కూడా అంతే ప్రాముఖ్యమైంది. సత్యమునికి అసత్యానికి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, దేవునికి దెయ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు కూడా మనము గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి నిజమైన క్రైస్తవ జీవితం అంటే అబద్ధాలతో కోటలు పట్టుకున్నటువంటి క్రైస్తవ జీవితాలు కూడా లేకపోలేదు కనుక నిజమైన క్రైస్తవ జీవితానికి ఉండేటువంటి ప్రాథమికమైన 7 లక్షణాల గురించి మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిది ఆ నిజమైన క్రైస్తవ జీవితము లోకాన్ని వెతకదు. ఎందుకంటే లోకాన్ని వెతకదు. ఎందుకు? లోకంలో ఏమి లేదు అంటే దేవుని సంతోషపెట్టేటువంటి కార్యక్రమాలు ఏమి లేవు. లోకంలో ఏమున్నాయి అని గ్రంథాన్ని అడిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 చూస్తే లోకంలో ఉన్నవాటినైనను లోకంలో ఉన్నవాటినైనా ఒకటి, లోకంలో ఉన్నదంతా ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవగుణాలు. కాబట్టి ఇవి తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అనే మాటని అపోస్తలుడైన యోహాను గ్రంథంలో ప్రస్తావించినట్టుగా మనం చదువుతూ ఉంటాం. కానీ మనం భూమి మీద బ్రతికినంత కాలం లోకాన్ని వెతుకుతూ ఉంటాం. కానీ లోకాన్ని వెతకటం వల్ల ఏ మానవుడు ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేడు. ఎవరిని వెతకాలి అని అంటే, ఎవరిని వెతకాలి? దేవుని వెతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరిని వెతికినా ఏమి వెతికినా ఉపయోగం లేదు. కానీ నిజంగా ఒక మానవుడు పోగొట్టుకున్న వస్తువు ఏదైనా ఉంటే, ఒక వస్తువు ఏదైనా పోగొట్టుకుంటే అది దొరికేదాకా పగలనక రాత్రనక రాత్రి దీపాన్ని వెలిగించి ఆ వస్తువు దొరికేదాకా వెతుకుతాడు. అవును కదా? పోగొట్టుకున్న వస్తువు దొరికేదాకా వెతుకుతాడు ఈ లోకంలో. కానీ నిజంగా లోకంలో ఏదైనా వస్తువు పోతే వెతులాడుతారే అంత శ్రద్ధగా. అదే దేవుణ్ణి వెతకాలంటే అంత శ్రద్ధ ఉందంటారా? అంత భక్తి ఉందంటారా? అంత నియమం ఉందంటారా? ఈ వారం కాకపోతే వచ్చే వారం పై వారం అన్నటువంటి విషయాల్లో మనము దైవ సంబంధమైన కార్యకలాపాలను మనం వెనకేస్తున్నాము. అదే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల కొరకు మాత్రం మనం యజ్ఞేశ్వరుడు పెడుతూ ఉంటాం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుంచి 105వ కీర్తన భాగం 3-4 వచనాలు చూసినట్లయితే, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక, యెహోవాను వెతుకుడి, ఆయన బలముని వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలనే మాట గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. యెహోవాను వెతుకుతున్నారా? లోకాన్ని వెతుకుతున్నారా? లేదా లోకంలో ఉన్న ఏదైనా వెతుకుతున్నారా? మనం గ్రంథాన్ని అడిగితే నిజంగా దేవుడిని వెతకాలంటే తలపోటు, పెద్ద సమస్య. కానీ లోకాన్ని వెతకాలంటే టైం దొరుకుద్ది, డబ్బులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అదే మరి దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి వేడుకోవాలంటే అన్ని సమస్యలతోనే ముడిపడి ఉంటాయనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఏదైనా దైవ సంబంధమైన కార్యక్రమాన్నా దేవుడిని వెతకాలన్నా చాలా మందికి చాలా భారంగా ఉంటుంది. అదే లోక సంబంధమైన విధులు వ్యవహారాలు కూడా అయితే చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, సంతోషంగా తయారీ పెడుతూ వాళ్ళ సంతోషాన్ని కనపరుస్తూ ఉంటారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే దేవుని వెతకాలి. ఈ లోకంలో ఒక మానవుడు దేవుని ఎప్పుడు ఎత్తుతాడు? ఎక్కడ వెతకాలి అని మనం గ్రంథాన్ని అడిగితే ఎప్పుడు ఎత్తుతాడు? అది ఈ లోకంలో మానవుడు ప్రాణంతో ఉండగానే దేవుడిని వెతకాలి.
ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేనే కాదు ఈ ప్రపంచంలో ఏ మానవుడు దేవుడిని వెతకలేడు. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం చూస్తే యెహోవా మీకు దొరుకాలమునందే ఆయన వెతకాలి అంటాడు. ఏ కాలంలో దొరుకుతాడు అని అంటే వర్షాకాలంలో. ఈ భూలోకంలో జీవించే ప్రతి మానవుని కొరకు దేవుడు మూడు కాలాలు నిర్ణయించి పెట్టాడు. ఒకటి వర్షాకాలం, 2 శీతాకాలం, 3 వేసవి కాలం. ఈ 3 కాలంలో ఏ కాలాన్ని వెతుకులాడతారు? నీ మనసులో ఉన్న ఈ కాలంలో కాదు. ఆయుష్ కాలం అనేటువంటి కాలం అది నీ దగ్గర రాకముందే నువ్వు యెహోవాని వెతకాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ లోకాన్ని విడిచేదాకా, మన కాలం ముగించేదాకా మనం దేవుని వెతకం, దేవుని ఎరగం, దేవునికి లోబడం, దేవుని అంగీకరించం. అంత అజ్ఞానంగా, అంత మూర్ఖత్వం భూమి మీద బతికేటువంటి నిస్సాయిత స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు అన్నది వాస్తవానికి నిజంగా దేవుని పిల్లలు. కాబట్టి దేవుని వెతకాలి. ఎప్పుడు వెతకాలంటే ఆయుష్ కాలం అనేటువంటి మన కాలము లేదా మన ప్రాణము పోకముందు దేవుడిని వెతకాలి. ఎందుకంటే భూమి మీద సజీవులుగా ఉన్న మనకు మాత్రమే ఆయన దేవుడు. చనిపోయిన తర్వాత ఆయన ఎవరికి దేవుడు కాదు. ఆయన ఇది జస్టిస్, ఆయన న్యాయాధిపతి అనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు ఎంతకాలం అంటే మనం ప్రాణంతో భూమి మీద ఉన్నంత కాలం మనకి దేవుడు కనుక ప్రాణంతో ఉండగానే మీరు దేవుడిని ఎదగాలని, వేడుకోవాలనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది. మనం ఈ లోకాన్ని విడిచిపోతున్నా మనం దేవుడిని వెతకాలి. అంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే లెక్క లేనిటువంటి తనం భూమి మీద మనుషుల జీవితంలో కొరతగా ఉంది. నేను దేవుడిని తిరుగుతాను. కాబట్టి మొదటిది ఏంటంటే దేవుడిని వెతకాలి. ప్రతి మానవుడి యొక్క బాధ్యత. ఎందుకోసం వెతకాలంటే ఆయన ఈజ్ అవర్ క్రియేటర్, ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మన తండ్రి కనుక, ఆయన మన సృష్టికర్త కనుక యోబు గ్రంథంలో అంటాడు, నిన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతకాలనుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మానవుడు దేవుడిని వెతికేటువంటి పరిస్థితుల్లో లేదు. దేవుని తిరుగుతారు. అదే లోక సమానమైనటువంటి వాటి కోసం అయితే మనం ఎంతో దూరం వెళ్ళైనా, ఎంత సమయాన్ని హెచ్చించైనా, ఎంత ధనాన్ని హెచ్చించైనా లోకంలో మనకి ఇష్టమైన వాటిని మనం వెతుకుతాం. కానీ మన జీవితాలకు ఈ రూపాన్ని, అవతారాన్ని ఇచ్చిన దేవుడిని వెతకడానికి మనకు చాలా కష్టమైపోతున్నటువంటి దుర్దినాల్లో నేటి క్రైస్తవులు ముందుకు దేవుని పిల్లల. రెండవది ఏంటంటే ఈ లోకంలో క్రైస్తవులు అనబడుతున్న వారందరూ కూడా దేవుని చిత్తాన్ని గుర్తించాలి, గమనించాలి, తెలుసుకోవాలి. కానీ చాలా మంది ప్రజలకి క్రైస్తవులే, కానీ ఆ క్రైస్తవులైన వారికి దేవుని చిత్తం ఏంటో తెలియదు. కానీ పాట మాత్రం గొప్పగా పాడతారు. ఏమని? ఎన్ని తెలిసినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమేదని. నువ్వు పాట పాడినంత మాత్రాన పరిణామాలు ఏమి తెల్లారో. వాస్తవాలను గ్రంథం నుంచి గమనించినట్టయితే ఆయన చిత్తమే. కాబట్టి ఆయన ఎవరో, ఆయన చిత్తమేంటో, ఆయన మన జీవితాల పట్ల ఆయన ఉద్దేశం ఏంటో ఉరికేటో మనం గమనించకపోతే మనం చేసే ప్రార్థన, ఆరాధన అంతా కూడా డబ్బింగ్ యాడ్ అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి దేవుని చిత్తాన్ని అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్టాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచన మనము గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతసేపటికి క్రైస్తవులు అంటే మన ఆనందమే. నువ్వు ప్రార్థనకెళ్ళినా, ఏడకెళ్ళినా నీ ఆనందమే తప్ప దేవుడు ఉన్నారని, దేవుడి యొక్క మనసు ఉందని, దేవుడు సంతోషిస్తాడు, ఆయన బాధపడతాడు, ఆయన సంతోషపెట్టాలనే ఆలోచన నేటి క్రైస్తవ ప్రజలు కూడా చేయలేకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. ఇది మీద దేవుడు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు దేవుడిని వెతికితే, దేవుడిని శ్రద్ధగా వెతికితే ఆయన చిత్తమేంటో ప్రతి మానవుడికి తెలుస్తుంది. కానీ అలాగే శ్రద్ధగా వెతికేవారు లేరు, ఆయన చిత్తాన్ని పూర్తిగా పరిపూర్ణంగా గ్రహించేవారు కూడా లేరు. అది గ్రంథం బోధించే వాస్తవాలు. ఒకసారి రోమన్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు రోమా మాట్లాడుతున్న సంఘంతో మాట్లాడుతున్న సంగతి మీరు ఒకసారి గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మాది రూపాంతరం పొందాలి అని చెప్పి కోరుతున్నాడు. కానీ ఇవాళ ప్రార్థనకి వెళ్ళే ప్రతి వారు హడావుడిగా ఆత్రమాత్రంగా ప్రార్థనకైతే వెళ్తున్నారు. కానీ ప్రార్థనకు వెళ్ళే వారికి ఏం తెలియదు అంటే దేవుని చిత్తం మాత్రం తెలియదు. దేవుని చిత్తం తెలియకుండా నువ్వు ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళి దేవుడిని ఆరాధన చేసినా ఉపయోగం ఏమీ లేదు, ఉండదు. దేవుని. కానీ చాలా మంది ఇవాళ క్రైస్తవ్యానికి పట్టిన అజ్ఞానం ఏంటంటే దేవుని చిత్తంతో ప్రజలకు పనిలేదు. వాక్యం తెలిసినా తెలియకపోయినా, వాక్యం విన్నా వినకపోయినా, అసలు ఏమీ తెలియకపోయినా బైబిల్ సంఘాలు పెట్టుకుని ఏడసోడు కూర్చొని వచ్చే
ఆరాధన అయిపోద్దని ప్రజలు భ్రమపడుతున్నారు. కానీ దాని వలన క్రైస్తవ జీవితానికి ఒరిగేటి జరిగేది ఏమీ లేదన్నది మనం గమనించడం లేదు. కాబట్టి దేవుని చిత్తము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో అన్నది. ఆ చిత్తం అనేది మానవ జీవితానికి అనుకూలమైంది, మానవ జీవితానికి ఉత్తమమైంది. ఆ మానవ జీవితాన్ని సంపూర్ణం చేయగలిగేది ఒకే ఒక దేవుని చిత్తమైన విషయాన్ని మనం గమనించడం లేదు, గ్రహించడం లేదు, తెలుసుకోలేటువంటి నిస్సాయిత స్థితిలో మనం ఉంటున్నాం అనే విషయాన్ని మనకు బోధిస్తుంది. కాబట్టి నిజంగా క్రైస్తవులు ఉన్నటువంటి క్రైస్తవుడు ప్రార్థనకి వెళ్ళే ప్రతి వారు వాక్యం తెలిసినా తెలియకపోయినా, దేవుడు తెలిసినా తెలియకపోయినా, దేవుడిని ఆరాధించినా ఆరాధించకపోయినా ప్రార్థనకి వెళ్ళే ప్రతి క్రైస్తవుని కావాల్సిన ఏంటంటే నేను పరలోకం చేరాలి, అవును కదా, నేను పరలోకం వెళ్ళాలి, చచ్చిపోతే నేను పరలోకం అనే క్రమంలో ప్రతి వారు ఉన్నారు. నిజమే, పరలోకం కావాలనేది అది నీ దురాశ నేను అనడం లేదు. కానీ నిజంగా ఆ పరలోకం చేరాలి అనేటువంటి ఆ ఆలోచన లేదా ఆ ఉద్దేశం ఎవరికైతే ఉందో వారికి ఏం తెలుసుండాలి, వారికి ఏం తెలుసుండాలి. నిజంగా పరలోకం అనేది సంతలో దొరికే చింతపండు లాంటిది కాదు. నువ్వు 100 రూపాయలు ఇచ్చో 1000 రూపాయలు ఇచ్చో ఖర్చొచ్చుకొని వాడుకోవడానికి లేదా దాన్ని పొందడానికి. కానీ నిజంగా ఆ పరలోకం చేరాలి అంటే మానవుడికి ఏం తెలుసుండాలా, ఏం తెలుసుండాలా? ఆ పరలోకం అనేది దాంతోనే మూట కట్టబడిందని చెప్పుకొచ్చారు యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ భాగంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ పరలోకములో ఉన్న తండ్రి చిత్తం అంటాడు. అంటే పరలోక రాజ్యం దేని మీద ఆధారపడింది అంటే పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం మీద మాత్రమే ఒక క్రైస్తవుడు పరలోకానికి చేరతాడా చేరదన్నది ఆధారపడింది దేవుని పిల్లలారా. కాబట్టి లోకంలో ఉన్న క్రైస్తవులు దేవుని చిత్తానే లేకుండా పరలోక రాజ్యం చేరడం అనేది అసాధ్యమైన భావాన్ని యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి తండ్రి చిత్తం తెలుసుకోకుండా, తండ్రి చిత్తానికి లోపడకుండా, ఎరగకుండా నువ్వు సరిపోగానే పరలోకం అనుకుంటే కనుక అది నీ భ్రమే తప్ప మరొకటి కాదు దేవుని పిల్ల. కాబట్టి మొదటిది ఏంటంటే దేవుని వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. రెండవది ఏంటంటే దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా ఎరగాలి అని దేవుడు కోరుతున్నాడు. గ్రహించాలి, కానీ ఆ గ్రహింపు లేదు. అందరి దగ్గర గ్రంథం ఉంది, కానీ అందరూ చదువుతున్నారు, అందరూ వింటున్నారు, కానీ అందరూ గ్రహించట్లేదు. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించలేని, దేవుని చిత్తాన్ని గమనించలేని, దేవుని చిత్తాన్ని అంగీకరించలేనటువంటి ఏ క్రైస్తవ జీవితానికి పరలోక రాజ్యం మాత్రం లేదనేది గ్రంథం బోధించే ప్రాథమికమైన సత్యం. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా చేస్తేనే పరలోకం అనే మాట నేను చెప్పిన మాట కాదు. యేసు ప్రభువు మత్తయి సువార్త 7:21లో స్పష్టంగా మాట్లాడిన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటేంటంటే ప్రతి నిజమైన క్రైస్తవులు మాత్రమే దేవుని వెతుకుతారు. నిజమైన క్రైస్తవులు కాకపోతే లోకాన్ని వెతుకుతారు. నిజమైన క్రైస్తవులు అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. వారి నిజమైన క్రైస్తవులు కాకపోతే లోకానుసారంగా క్రైస్తవులు చెప్పుకుంటూ భూమి మీద వారి కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అయితే మూడవది ఏంటంటే నిజమైన క్రైస్తవులు దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తారు. నిజమైన క్రైస్తవులు దేవుని మాత్రమే ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమించారు. ఎందుకంటే ఈ లోకమునేను లోకంలో ఉన్నవాటినేను ప్రేమించుకుని, ఎందుకంటే అవి లోక సంబంధమైనవి అన్నమాటని అపోస్తలుడు యోహాను మాట్లాడేశారు. కాబట్టి ప్రీతి ఎవరు పిల్లరా, ఒక మానవుడు దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలడు? ఒక మానవుడు దేవుణ్ణి ప్రేమిస్తే వచ్చేటువంటి లాభాలేంటి అనే విషయాన్ని మనం గ్రంథాన్ని అడిగితే మనకు అర్థమవుతుంది. కానీ మనం కూడా ఏదైనా పని చేయాలంటే నాకేంటి అనే మాట ఖచ్చితంగా ప్రతి వారం వాడతాం. నాకేంటి అనేది అంటే నాకేంటి బెనిఫిట్ అనేటువంటి ప్రస్తావన ఖచ్చితంగా మన జీవితంలో చేస్తానే ఉంటాం. కానీ నిజంగా దేవుడిని ప్రేమించే అర్థం ఏంటి? ఆదివారం ప్రార్థనకి వెళ్ళడమా, బాగా షికాయితో స్నానం చేసి తల కుర్లు వెళ్ళి ఎరబెట్టుకొని మనం కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని ఆరాధనకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొస్తే ఉపయోగం అనుకుంటున్నారంటే కాదు. నిజంగా అది దేవుణ్ణి ప్రేమించడం అనే సంగతే కాదు. వాస్తవాన్ని నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటాడు? నిజంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడం అనే మాట అది నోటి మాటతో చెప్పేటువంటి సంగతి కాదు. అది
నిజంగా ఒక మానవుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దానికి ఆధారం ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి, గైకొనాలి, ఖచ్చితంగా అనుసరించాలి. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించినట్లయితే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట అనే మాట రాయబడింది. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి మన ప్రగల్భాలు పరిగితే మాత్రం ఉపయోగం లేదు వాస్తవానికి. కాబట్టి నిజంగా ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడని ఆధారం ఏంటంటే ఆ వ్యక్తి నోటి మాటతో చెప్పడానికి సాహసం చేయడం. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొంటాడు, చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. ఈజ్ ఏ క్రిస్టియన్స్ వాళ్ళు అతను మాత్రమే క్రైస్తవుడు అనే విషయానికి అన్న మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి నిజంగా చాలా మంది వాళ్ళ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం అంటారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇవాళ దేవుని ప్రేమిస్తున్నామంటారు, బంగారాలను, భార్యలను, పిల్లలను, అంతస్తులను ఎన్నో ఒక దాన్ని మనసులో ప్రేమించి దేవుని వెనకనెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నిజంగా మన జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది దేవుని మాత్రమే ప్రేమించాలా. మన జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు దేవుని పిల్లల. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటే నన్ను ప్రేమించు వారిని నేనే ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అనడమే కాకుండా ఆయన మాట్లాడిన మాట ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలను ఒకసారి గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలను మీరు గమనించినట్లయితే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి అంటున్నారు. కాబట్టి నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు, నువ్వు దేవుడికి శత్రువు అవుతావు, దేవుడు నీకు ఎలాంటి సహాయం చేయడం. కాబట్టి మాట్లాడుతున్నాడు నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతికితేనే నన్ను కనుగొంటారు తప్ప ఏదో ఆషామాషక నామకార్థంగా ఆదివారం ఆషామాషక నామకార్థంగా మీరు బైబిల్ పట్టుకుని ఎంత దూరం వెళ్ళినా మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని మాత్రం కూడా అక్షరంతంగా మనకు కనబడుతున్నాయి ప్రియ దేవుని పిల్లరా. కాబట్టి నన్ను ప్రేమించువారని, నన్ను ప్రేమించడం అంటే ఒట్టి మాటలు కాదు చెప్పడం వాస్తవానికి. కాబట్టి ఆయన ఆజ్ఞలను గమనించే వారంగా, గ్రహించే వారంగా, ఆ ఆజ్ఞలను అనుసరించి నడిచే వారంగా మనం ఉండాలని దేవుడు వాక్యాసంగా కోరుతున్నాడు. కానీ ఇవాళ దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, బయటికి గొప్పగా చెప్తారు పెదాలతో, ఎందుకంటే పెట్టుబడి లేదు కాబట్టి, పెట్టుబడి లేకుండా వచ్చింది కాబట్టి మాట చెబుతారు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక సత్యముతోనూ క్రియతోనూ దేవుని ప్రేమిత్తము అన్నాడు అక్కడ. ఇవాళ క్రైస్తవులందరూ కూడా ఇంచుమించుగా మాట, ఏ మాట? పెట్టుబడి లేని మాటతోటి, నాలుగుతో మాటతోటి కాలాన్ని ఎల్లగొడుతున్నారు. నేను దేవుడిని ప్రేమిస్తున్నా, నేను క్రైస్తవుడిని గుర్తుగా అని చెప్పుకుంటే అయ్యేదేం కూడా కాదు. కాబట్టి నిజంగా ఒక వ్యక్తి దేవుడిని ప్రేమించేది ఎట్లా అంటే సత్యము అంటే వాక్యంతోనూ, వాక్య ప్రకారంగా జరిగించేటువంటి క్రియలతో మాత్రమే ఒక మానవుడు దేవుడిని ప్రేమించగలరు తప్ప వట్టి మాట చెప్పినంత మాత్రాన జరిగేది ఒరిగేది ఉండదనే విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. అది మన అంధత్వానికి నిలుటద్దాం దేవుని పిల్లలు. కాబట్టి ఒక మానవుడు నిజంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు. ఆయన దేవుడు ప్రేమించే వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకోసమే విస్తారమైన కలిమియు వెండియు నా యొక్క, అంటే దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు, అందిస్తాడు. అదే దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న లోకాన్ని ప్రేమిస్తే దేవుడు ఇచ్చేవన్నీ, అదే లోకంలో సంపాదించుకున్నవన్నీ ఎరగతాయి, ఎటో కట్టు గాలికి పరిగెత్తుతూ ఉంటాయి, ఉపయోగం. కానీ దేవుడిచ్చే శాశ్వతంగా ఉండేవి. అవి ఎవరో కూడా ఎదురు నుంచి స్థిరమైన కలిమన్నాడండి. అక్కడ మీరు సాయంత్రం మీకు చూడగలిగితే నా యొక్క ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొక్క అన్నాడు. అవి స్థిరమైనవి.
ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించకుండా, దేవుణ్ణి వెతకకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఎగబడి సంపాదించేది ఏది స్థిరమైనది ఏది కాదు, అది అస్థిరమైనది. అదంతా నీడ ఎంత అస్థిరమైనది అన్నాడు. ఇవాళ నిమిషంలో నేడేడా, మరొకసారి నేడా. కాబట్టి ఈ భూమి మీద జీవించే క్రైస్తవులకి నేడేంటో తేడా ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి మన వాక్యాన్ని గమనించినట్టయితే నేనిచ్చే, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించే వారికి ఇచ్చేటువంటి ఐశ్వర్య ఘనతలు స్థిరమైనవి. అవి ఎవరో ఏడిస్తే వెళ్ళే కాదు, ఎవరో ఏడిస్తే వచ్చే కాదు, ఎవరు తీసివేసేది కాదు దేవుని పిల్లలు. కాబట్టి ఐశ్వర్య ఘనతలు అనేటువంటివి ఎవరో ఏడిస్తే పోయేవి కాదు, ఎవరో ఏడిస్తే వచ్చేవి కాదు దేవుని పిల్లలు. దేవునిలో ఉన్న నీకున్న నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఇచ్చేటువంటివి ఆశీర్వాదాలను ఎవరు తీసివేయటం అసాధ్యమైన పని. గ్రంథాన్ని మీరు గమనించగలిగితే దేవుని పిల్లలారా. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు? ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిగి నా యొద్ద ఉన్నాయి, నన్ను ప్రేమించు వారిని నేనే చేస్తాను. 27వ భాగం కూడా చూడండి. 8వ అధ్యాయం 27వ భాగం, సామెత గ్రంథం 8వ అధ్యాయం 27వ భాగంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును అన్నాడు. ఈ లోకంలో ఉద్యోగం చేస్తే నిండదు నీ నిధి, కష్టపడి పని చేస్తే నీ నిధి నిండదు. కాబట్టి ఒక మానవుని కష్టాజీతాన్ని అనుభవించాలన్నా కూడా దేవుని కృప ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను కష్టపడుతున్నా కదా, ఉద్యోగం చేస్తున్నా కదా, ఇంట్లో వెళ్ళాలంతా ఉద్యోగం చేస్తున్నా కదా, దేవుడితో పనేంటి అనే మాట చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. నిజంగా ఎంతమంది ఉద్యోగాలు చేసినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా దేవుని కృప లేనిది, దేవుని దయ లేనిది నువ్వు రూపాయలు ఖర్చు పెట్టావు. కాబట్టి దాన్ని 128వ కీర్తన భాగంలో మాట్లాడాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడిచిన వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతంలో అనుభవించదవు అన్నాడు. అంటే నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి లేకపోతే, దేవుడు ఏర్పరిచిన మార్గాలు నడవలేకపోతే, నీవు కానీ నీ కుటుంబం కానీ నువ్వు సంపాదించింది ఏది కూడా అనుభవించే ఛాన్స్ లేకుండా దేవుడు మొత్తం పారగొట్టేస్తాడనే విషయాన్ని మనం గమనించడం లేదు. క్రైస్తవులుగా ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపేస్తాను. నేను నింపేస్తే అవి వెళుతావు, అదే మీరు నింపుకుంటే వెళుతవుతానే ఉంటాయి, పారిపోతానే ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద మన కష్టాజీతం మనం నమ్ముకుంటున్నాం, ఏమండి, మన ఆలోచన మనం నమ్ముకుంటున్నాం, లోకాన్ని నమ్ముతున్నాం, లోకాన్ని నడుస్తున్నాం, లోక సంబంధమైన కార్యాచరణతోనే మనం ఈ లోకంలో మన యాత్రని ముగించుకుంటున్నామే తప్ప దేవుణ్ణి వెతికే వారంగా, దేవుడిని వెంబడించే వారంగా, దేవుని చిత్తాన్ని గమనించే వారంగా మనం భూమి మీద బ్రతుకుతున్నామనంటే దానికి ఎక్కడా కూడా నిజమైన ఆధారాలు ఆనవాళ్ళు కనిపించిన పరిస్థితుల్లో దయనీయంగా మనం ఉన్నామనే విషయాన్ని కూడా గమనం మనకు బోధిస్తుంది దేవుని. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే దేవుని వెతకాలి, రెండవది ఏంటంటే దేవుని చిత్తాన్ని ఇదేలా తెలుసుకోవాలని, మూడవది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అనే మాట ఆషామాషి సంగతి కాదు. నేను ఇందాక చెప్పాను, దేవుని చిత్తంలో ఏముంది మానవుడికి, దేవుని చిత్తంలో మానవుడికి ఏం దాచి పెట్టాడు? దేవుని చిత్తంలో ఒక మానవునికి దేవుడు ఏం దాచి పెట్టాడు అంటే పరలోక రాజ్యాన్ని కట్టి పెట్టాడు. ఆ పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే పరలోకంలో తండ్రి చిత్తం ఏదో తెలుసుకోకపోతే, ఎరగకపోతే, గమనించకపోతే, గ్రహించకపోతే, అటు చిత్తానికి లోబడకపోతే ఒక మానవుడికి పరలోకం లేదంటే వస్తుంది. కాబట్టి ఒక మానవుడు దేవుని ప్రేమిస్తున్నాడు అనడానికి అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించాలన్నాడు. ఆయన ఆజ్ఞలో అనగా దేవుని ఆజ్ఞలో ఒక క్రైస్తవునికి దేవుడు ఏం దాచిపెట్టాడు? ఏం దాచిపెట్టాడు? నిజంగా దేవుని చిత్తంలో పరలోకం దాచిపెట్టినట్టుగా నిజంగా దేవుని ఆజ్ఞలో మానవుడికి ఏం దాచిపెట్టాడు? ఏం దాచిపెట్టి ఉంటారు? సారీ, యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం మీరు గమనించగలిగితే అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచించబోతా ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అన్నాడు. చూసారా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో పరలోకమందున తండ్రి చిత్తములో ఏముందంటే పరలోకం దాచిపెట్టినట్టుగా ఇక్కడ దేవుని ఆజ్ఞలో ఏముందయ్యా అంటే నిత్య జీవం ఉంది.
తండ్రి చిత్తాన్ని తెలుసుకోలేకపోతే పరలోక రాజ్యం లేదు. దేవుని ఆజ్ఞని తెలుసుకోలేకపోతే, ఎరగలేకపోతే, దాని ప్రకారంగా జీవించలేకపోతే క్రైస్తవుడికి నిత్య జీవం లేదన్నది వాస్తవం. కాబట్టి నిత్య జీవం అనే దేవుడు, అబద్ధమాడలేని దేవుడు అనాది కాలం ఉండే వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే మాయ మాటలతోనో గారడే మాటలతోనో ఈ లోకంలో కాలాన్ని ఎల్లేసినంత మాత్రాన అది అయ్యేది కూడా కాదు దేవుని పిల్లలు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే ఆ నిత్య జీవం దేంట్లో ఉంది అంటే దేవుని ఆజ్ఞలో ఉంది. దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేస్తే ఏ మానవుడికి నిత్య జీవాన్ని చేరే ఛాన్స్ లేదన్నది గ్రంథం బోధించేట్టు ప్రాధాన్యం సత్యాలు దేవుని పిల్లలు. కాబట్టి మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా, హృదయపూర్వకంగా ప్రేమించాలా, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం దేవుని ప్రేమించాలా. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారికి మాత్రమే ఈ భూమి మీద మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. 4వది ఏంటంటే దేవుని వాక్యాన్ని పరీక్షించాలి. దేవుని వాక్యాన్ని పరీక్షించాలి. ఎందుకని దేవుని వాక్యాన్ని పరీక్షించడం ఏంటి? దేవుని వాక్యాన్ని పరీక్షించడం ఏంటంటే ఇవాళ దేవుని వాక్యం అనేది ప్రపంచంలో ఒకలాగుందా? లేదు. గ్రంథంలో అయితే ఒకేలాగా ఉంది, కానీ బోధించే బోధనలో మాత్రం ఒకలాగా లేదు. కాబట్టి బోధించే బోధనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలంటే పరిశీలించాలా, పరీక్షించాలా. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో గమనించలేని అయోమయ పరిస్థితుల్లో ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం దేవుని పిల్లలు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే పరీక్షించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. ఎందుకు అనంటే వాక్యం ఎలాగని చెప్పచ్చు. నేను మీకు చిన్న విషయం చెప్తాను, నేను బయటకు వెళ్ళడానికి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమి రాయబడిందంటే నోవాహు అట్లు చేసెను అని రాయబడింది. ఏం చేసినట్టు నోవాహు అట్లు చేసెను అని రాయబడింది. యోహాను సువార్తలో ఏమనుందంటే అబ్రహాము గురించి మాట్లాడుతూ అబ్రహాము అట్లు చేయలేదు అనే మాట రాయబడింది. నోవాహు అట్లు చేశాడు, అబ్రహాము అట్లు చేయలేదు. మోసే చెబుతున్నాడు అట్లు చేయని వారికి పాపం కలుగుద్ది అన్నాడు. ఏంటి దీన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? నోవాహు అట్లు చేశాడంట, ఏమండి అబ్రహాము అట్లు చేయలేదంట, మోసే ఏమో అట్లు చేయకపోతే పాపం కలిగిద్ది అంటున్నాడు అని చెప్పి మరి పెడ వేసి నిలబట్లేస్తారా, పెసరట్లేస్తారా? ఎట్లేస్తారు? నిజంగా అక్కడ చెప్పేటువంటి మన మనసులో ఉన్న మిరపట్లో పెసరట్ల గురించి కాదు. అక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నోవాహు జరిగించాడు, అబ్రహాము జరిగించాడు. ఎవరైతే జరిగించలేని వాడు పాపులు అనే ప్రస్తావన మోసే చేసుకొచ్చాడు. కానీ అది దేని పిచ్చోళ్ళు ఏం చెబుతూ ఉంటారంటే అమ్మాయి ప్రార్థనకి వెళ్ళి అట్లు చేయాలంటే గట్టు మోసుకోవటం అయింది. దాని గురించి కాదండి. కాబట్టి వాస్తవికమైన క్రమంలో లేఖనాలను పరిశీలించాలని చెప్పి వస్తున్నాడు. చాలా మంది డినామినేషన్ ఏం చేస్తూ ఉంటారంటే ఎస్పెషల్లీ పెద్దకొస్తారు మందులు వాడకూడదు అంటారు. ఎందుకని మందులు వాడకూడదు? ఎందుకంటే మందులు కాక అంటాడు. అంటే మందులు వేడి చేస్తాయి కాబట్టి మీరు మందులు వాడకూడదు, దేవుని మీద ఆధారపడి ఉండాల్సి వస్తాడు అని అంటూ ఉంటారు చాలా మంది. అలాగే వాళ్ళని నేర్పుతూ ఉంటారు. కానీ అక్కడ మాట్లాడే విషయం ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు. అంటే మూడు బారిపోక మొద్దు బారిపోక అంటే దాన్ని ఆ మాంద్యులు కాక అనే మందులు కాక అని మార్చారు. అంటే వాళ్ళ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో సంగతి ఆలోచన చేయండి. అంటే దేవుని వాక్యాన్ని కూడా మార్చుకునే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం దిగసారిపోతుంది. కాబట్టి రోజు రోజుకి నిజమైన క్రైస్తవులు సత్యవాక్యాన్ని పరిశీలించేవారుగా పరీక్షించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే వీరు తెస్సలోనికీలో ఉన్న వారి కంటే గనులయ్యుండ్రి కనుక, ఎవరికంటే తెస్సలోనికీలో ఉన్న వారి కంటే గనులయ్యుండ్రి కనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును సేవను చెప్పిన సంగతిలో అలాగ లేవునని ప్రతిదినము లేఖను పరిశోధించు వచ్చేది అని చెప్పచ్చు. ఇక్కడ మీరు చూడాలి. ఇక్కడ అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం వీరు తెస్సలోనికీలో ఉన్న వారి కంటే గనులు అన్నాడు. గనులు అంటే తెస్సలోనికీలో ఉన్న వారి కంటే గనులు అన్నాడు. గనులు అంటే అర్థం ఏంటి? గనులు అంటే గొప్పవారని. తెస్సలోనికీలో ఉన్న వారి కంటే గనులయ్యి. గనులు అంటే అర్థం ఏంటంటే ఇవాళ మన లోకమనే పనులు ఆలోచన చేసి చూస్తే
మేడలు ఉన్నవారు, మిద్దెలు ఉన్నవారు, ఎక్కడెక్కడ పొలాల్లో ఉన్నవాళ్ళు, బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉన్నవాడు గొప్పవాడు. కానీ నిజంగా ఒక విషయాన్ని మీరు గందరూ గమనించినట్టయితే ఆత్మ సంబంధంగా దేవుణ్ణి వెతకలేని వారు, దేవుని చిత్తాన్ని గ్రహించలేని వారు, దేవుని ప్రేమించలేని వారు, వాక్యాన్ని గమనించలేని వాడు ఎవరైతే క్రైస్తవులు కాని వారుగా ఉన్నారో వారికి మించినటువంటి అష్టదరిద్రులు ప్రపంచంలో మరెవరు లేరు. వాళ్లే చాలా పేదలకు దరిద్రంలో ఉన్నాడు. నిజంగా ఇక్కడ ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, మేడల మిద్దెలో కీర్తులు కిరీటాలు కరకాలు లేకపోయినా నిజంగా యేసు క్రీస్తుని రక్షకులుగా సంపాదించుకున్న వారే దే ఆర్ రిచ్ ఇన్ ద వరల్డ్. వారే చాలా గొప్పవంతులు, ధనవంతులు, వారే గనుడు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి లేకపోతే ఈ లోకంలో ఏమున్నా సరే నువ్వు జీవితంతో సమానం, నీకు విలువలేదు అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు దేవుని పిల్లలు. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యక్రమంలో పౌలు ఏం చెప్తున్నాడంటే వీరు ఎవరు? వీరు బెరయా పట్టణస్థులు. ఎవరంట? బెరయాలో ఉన్నటువంటి పట్టణస్థులు. తెస్సలోనికీయుల కంటే గనుడు. ఏ విషయంలో? ఆర్థిక ఫైనాన్షియల్ ఎఫర్ట్ విషయంలో కాదు, వాక్యాన్ని పరిశీలించే విషయంలో, దేవుణ్ణి వెతికే విషయంలో, దేవుని చిత్తాన్ని గమనించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో వీరు తెస్సలోనికీయుల గనుడై ఉండి, గనుడు అంటే బొగ్గు గనులో, బంగారు గనులో, వెండి గనులో కాదు, వాటికంటే కూడా విలువైంది అంటే దేవుని వాక్యాన్ని ఇచ్చినటువంటి దైవ జ్ఞానం. కాబట్టి వీరు గనుడై ఉండి ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తి లేకపోతే మనం దేన్ని వినలేము, దేన్ని గ్రహించలేము, దేన్ని గమనించలేము, ఏడు కూర్చొని కూడా కూర్చోలేము. కాబట్టి ఆసక్తి విషయంలో ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేదో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు అని చెప్పొచ్చారు. కానీ మనమైతే ప్రార్థన ఉందంటేనే బైబిల్ గుర్తొచ్చింది. ఏమండి? ప్రార్థన ఉందంటేనే బైబిల్ గుర్తొచ్చింది. ప్రార్థన రావాలంటే బైబిల్ తేవాలా, కానీ తెచ్చిన బైబిళ్ళు చూడము తెరము. ఎందుకు మరి? క్రైస్తవులు లోకానికి చూపించడానికి మాత్రమే సంచులు వేసుకొస్తాం, బ్యాగులు వేసుకొస్తాం. ఇవాళ క్రిస్టియానిటీ కూడా ఒక ఫ్యాషన్ ఎగ్జిబిషన్ అయ్యింది. ఎందుకంటే ప్రార్థన వేడి వారికి అందరికీ సంకలక బ్యాగులు ఉండాలి. ఎందుకని? బ్యాగు కాదు ప్రాముఖ్యం, ప్రార్థనకి వెళ్ళే క్రైస్తవునికి బైబిల్ ప్రాముఖ్యం. అది కాదు ఇక్కడ. అంతేపటికి ఒక ప్యాషన్ అయిపోయింది. ఒక ప్యాషన్లో మనం ఉన్నామే తప్ప అది ఆత్మానుసారంగా వాక్యం విలువైందని, ఆ వాక్యం తీసుకొచ్చి దాన్ని చదవాలని, దాన్ని చూడాలనేటువంటి పరిజ్ఞానం మనకు ఉండదు. ప్రజల మొక్కలు చూస్తూ ఉంటాం. ఫంక్షన్కి వచ్చి చాలా మంది పెళ్ళికి వస్తారు, బైబిల్ గారు. జ్ఞాపకాల కూడలకు వస్తారు, బైబిల్ గారు. ఎందుకు వస్తారు? అది జరిగేది ఏంటి? పెళ్ళినప్పుడు వాక్యం చదవరా, ప్రార్థన చేయరా? మరి జ్ఞాపకాలకు ఉన్నప్పుడు వాక్యం చదవరా, వాక్యం చెప్పరా? చెప్తారు. ఎందుకంటే అంతసేపటికి బైబిల్ బరువుగా బాధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక బైబిల్ తేలాక సిగ్గుపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి బైబిల్ మొయ్యలోడికి దేవుడు పర్వకాన్ని ఎట్టిస్తాడో, ఏమండి? ఆ వాక్యం నడవడికి దేవుడు ఇచ్చేవాడిని ఎట్లేస్తాడో ఇవ్వడు కదా. కాబట్టి దాన్ని సిగ్గుపడనక్కలేని పనివాడుగా నువ్వు దేవునికి గమనిస్తే తప్ప నీ జీవితానికి విలువ, వాల్యూ అనేది లేదు వాస్తవానికి దేవుని పేరు. కాబట్టి ఇక్కడ మాట్లాడదాం, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా పరీక్షించాలి. ఏది సత్యం, ఏది ఖచ్చితమైన విషయంలో ఖచ్చితమైన క్లారిటీ కావాలి. నిజంగా వాక్యం మనం పరిపూర్ణంగా గ్రహించకపోతే, వాక్యాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతే ఏం చేస్తాం తెలుసానంటే, ఎవరు ప్రార్థన చేసినా తన మీద ముసుకేసుకుంటాం. ఎవరు ప్రార్థన చేసినా ఏమంటామంటే ఆమెను అంటాం. కరెక్ట్ అంటారా? ఎవరు ప్రార్థన చేసినా ఆమెను అంటాం, ఎవరు ప్రార్థన చేసినా తన మీద ముసుకేసుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు చేస్తారని ప్రార్థన. నిజంగా నువ్వు ఆమె అంటే నా పని అయిపోయిందని మనం దులుపుకొని బయటకు వచ్చేసేస్తాం. అవ్వదు. అక్కడ వ్యర్థమైన ప్రతి మాట వలన దేవుడిని తీర్పులో తీసుకొస్తాడనే విషయాన్ని మనం మర్చిపోయి వాడు ఎవరికో ప్రార్థన చేస్తాడు. అసలు అర్థం లేని ప్రార్థన చేస్తాడు ఎవడో ఒకడు. కానీ మనం ఏమంటామంటే అయ్యగారి ప్రార్థన చేసేటప్పుడు మనం ఆమెను వస్తాం. హాయిగా అయిందా? అబద్ధం. నిజంగా ఆమె పదాన్ని మనం పలికామంటే వాడు అబద్ధం చేసినా దాన్ని నిజమేనని నమ్మినట్టుగా ఆమోదించినట్టుగా జరిగేది
ఆమెననే పదం దేవుని పిల్లలు. కాబట్టి నిజంగా ఆ ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన ఎవరు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు ఈ విషయాన్ని ఖచ్చితమైన క్లారిటీగా దాన్ని గ్రహించాల. మనసు పెట్టి గ్రహించినప్పుడు అతడు వాక్యానుసారంగా ప్రార్థన చేసి ఉంటేనే నువ్వు ఆమెనన్నావా, వాడు ఎట్లా ప్రార్థన చేశాడని నువ్వు ఆమెను అన్నావు అని అన్నావు అనుకోండి, ఇవాళ ఈ ఆమెను నువ్వు అసత్యాన్ని ప్రోత్సహించిన లెక్క అంతా దేవుడు తీస్తాడు, లెక్క తీస్తే తొక్క తీస్తాడనే విషయాన్ని మర్చిపోతాం. కాబట్టి ఏదో రకంగా ఆమెనని ఆత్రవత్రంగా వెళ్ళిపోతాం, కరెక్ట్గా సంగతి కాదు. కాబట్టి లేఖనాలు మీరు పరిపూర్ణంగా ఎరిగి ఉంటే, వాక్యాన్ని తెలుసుకుని ఉంటే, ఆ వ్యక్తి చేసింది నిజమైన ప్రార్థన, అబద్ధమైన ప్రార్థన, వాక్యానుసరమైన ప్రార్థన, వాక్యానికి విరుద్ధమైన ప్రార్థన అన్నది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ ఇవాళ మనకి ఏం తెలియదు అనుకోండి, ఏదో నామకార్థంగా రావాలి కాబట్టి బైబిల్ పట్టుకుని వస్తాం తప్ప బైబిల్లో ఉన్న ఏ మూల ఏ సత్యం మనకి తెలియదు, ఎందుకు తెలుసుకున్నప్పుడు. కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అందుకోసమే మీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు అన్నాడు. ఏ విషయంలో? లోకంలో డబ్బులు సంపాదించే విషయంలో కాదు, లేదా లోకాన్ని గమనించే విషయంలో కాదు, లేదా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికే విషయంలో కాదు. గనులు అనే మాట దేని విషయంలో వాడాడు అంటే దేవుని వాక్యాన్ని పరిశీలించే విషయంలో, దేవుని వాక్యాన్ని పరిశోధించే విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో, గ్రహించే విషయంలో మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉండి పౌలును శీలను చెప్పిన సంగతులు ఆలయాలను ఉన్నవో లేదో అని ప్రతిదినము లేఖనాలను చేసి వచ్చారంటే పరిశోధించు వచ్చారనే విషయాన్ని పౌలు ప్రస్తావన చేసుకొస్తున్నాడు. కానీ నేడున్నటువంటి క్రైస్తవ్యానికి అలాంటి ఆలోచన కానీ అలాంటి ఉద్దేశం కానీ లేదనేది మనకి అర్థమవుతుంది దేవుని పిల్లలు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఇప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ఏం చేసేవారు అంటే పరిశోధించేవారుగా, పరిశీలించేవారుగా, దాన్ని తెలుసుకునేటువంటి వారిగా ప్రయత్నాలు మనం చేయాలనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. ఐదవది ఏంటంటే బైబిల్ బోధ ప్రకారంగా బైబిల్ బోధన వ్యక్తి మనం పోరాడాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంటుంది దేవుని పిల్లలు. అంటే నిజంగా బైబిల్లో ఉన్న బోధలేమి అని అంటే ఒకే ఒక రకమైన బోధ ఉంది. కాబట్టి యోధా పత్రిక 1:3 ప్రియులారా మనకందరికీ కలిగడి రక్షణ గురించి విశేషమైన సంగతి అనే మాట్లాడుతున్నాడు. అది ఒక్కసారే పరిశుద్ధులకు అప్పగించబడింది, అది దేవుని బోధ. కాబట్టి ఇవాళ ఒకే బైబిల్ ఉంది, ఒకే దేవుడు ఉన్నాడు, కానీ ఒకే బోధ ఉందా ప్రపంచంలో అంటే లేదు. సంఘానికో బోధ, సంఘానికో రాద్ధాంతం, సంఘానికో సిద్ధాంతం పెట్టి జనాల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం ఎదుగుతా ఉంది తప్ప దేవునికి మహిమకరంగా లేదనే విషయాన్ని కూడా గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి ఆ బైబిల్ బోధన ఏం చేయబడాలంటే కాపాడాలి. కాబట్టి ఆ బోధ నిమిత్తమే మనం క్రైస్తవులుగా పోరాడాల్సిన బాధ్యత మన హృదయ స్కంధాల మీద ఉంది దేవుని పిల్లలు. కాబట్టి ఆ భారాన్ని ఒకే ఒక్కరు చేయగలరు, అది కేవలం భూమి మీద సజీవంగా ఉన్న క్రీస్తు సంఘం మాత్రమే ఆ బోధ నిమిత్తం పోరాడతాం తప్ప మిగిలిన ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా సరే ఆ బోధన ఏం చేస్తామనంటే కల్తీ చేస్తాం తప్ప దాన్ని కాపాడే విషయంలో దానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇవాళ ఆ బోధన నిమిత్తం పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, కానీ ఇవాళ ఎవరు కూడా ఆ పని చేయడం లేదన్నది వాస్తవం. కాబట్టి ఇవాళ ఆ బోధన ఎలాగంటే జనాలని ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి ఒక ఆయుధాలుగా మార్చబడ్డాయి. ఒకసారి యోధా పత్రిక 1:16 ఇవాళ ప్రజలు అసత్యంలో ఉన్నారు అంటే, ప్రపంచంలో అసత్యము ప్రబలుతుందని దానికి కారణం ఏంటంటే ఇవాళ సేవకులు అనబడుతున్నవారు, పాస్టర్లు అనబడుతున్నవారు, రేవరెండ్లు అనబడుతున్నవారు చేసేటువంటి మాయాజాలమే తప్ప మరొకటి కాదు. అక్కడే మాట్లాడాడు యోధా పత్రిక 1:16 వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అని. నిజంగా ఒక మానవుడు అసత్యంలో, అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నప్పుడు అయ్యా మీరు చేసేది కరెక్ట్ కాదని ఖచ్చితంగా నెక్కచ్చిగా చెప్పగలిగిన స్వార్థికులు ప్రపంచంలో బోధకులు ఉన్నారనంటే లేదు. ఎందుకంటే అక్కడ కొనియాడు అనే పదం కింద ఉందంటే ముఖస్థుతి చేస్తూ ఉన్నారన్నాడు. అంటే నిజంగా ముఖస్థుతి కోసం వాళ్ళ కొనియాడకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమి రావంటే ఏమి రావు, డబ్బులు రావు. కాబట్టి డబ్బులు రావాలి అంటే చేయాలంటే మనుషులు వాక్య ప్రకారంగా జీవించినా జీవించకపోయినా, నడిచినా నడవకపోయినా ఇది సత్యము అని చెప్పేటువంటి ఆలోచన బోధనలో లేదన్నది వాస్తవం. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తమై మనుషులను కొనియాడుచు సడుగువారును వారు తమ గతిని గురించి నిదానించి వారు ఉన్నారు. వారి నోరు ఏమవుతుందంటే డంబమైన మాటలు పలుకుతుంది అన్నాడు.
డంబము అంటే అర్థం ఏంటంటే నిజం లేనిది, మనుషులను మెప్పించేది, మనుషులను గుప్పించేది, తద్వారా మనము లాభాన్ని చేకూర్చుకునేదే తప్ప అది నిజమైన బోధ కానే కాదు. కాబట్టి ఆ బోధ నిమిత్తం అంటే దేవుని సంతోషపెట్టే బోధ నిమిత్తమే క్రైస్తవులో పోరాడాల్సిన బాధ్యత ఉందే తప్ప జనాలను ముక్తి చేసి మాయ చేసే బోధలకి మనం ఇప్పుడు కూడా దూరంగా ఉండాల్సిన బాధ్యత భారము దేవుడు మన మీద ఇచ్చాడు. కాబట్టి దాన్ని పౌలు మాట్లాడతాడు తిమోతిని హెచ్చరిస్తూ. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:10 భాగంలో నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా ఉండాలన్నాడు. నిజంగా బోధించే బోధకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ధనాపేక్షలు ఉపయోగించే బోధ చేస్తున్నానా లేదా మనుషులని భయంలో భక్తులు నడిపించే బోధ చేస్తున్న విషయంలో ఖచ్చితమైన క్లారిటీ కలిగి బోధకుడు బోధించాలి తప్ప ఆ దేవుని బోధ ఏ రూట్లోకి వెళ్ళినా నాకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉందని మనం ఆశపడితే లేదా భ్రమపడితే మనము శాశ్వత కాలం నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ బోధ దేవుడు కోరంది, ఆ బోధ దేవుడికి నచ్చంది, ఆ బోధ దేవుడిని సంతోషపెట్టింది కాబట్టి ఆ దెయ్యాల బోధ ఎందు లక్ష్యం ఉంచొద్దు అనే మాటని పౌలు కూడా చాలాసార్లు ప్రస్తావన చేశాడు. కాబట్టి పౌలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు. ఆ బోధ అనేది సామాన్యమైనది కాదు. ఆ బోధ అనేది ఆ బోధ ప్రకారంగా జీవిస్తే నిన్ను నీవు రక్షించుకుంటావు, ఆ బోధ వినే వారిని రక్షిస్తావు. కాబట్టి ఆ బోధ చాలా ప్రాముఖ్యమైనది. ఆ బోధ ఏ మనిషి యొక్క మనసులో నుంచి వచ్చింది కాదు, అది పరలోకపు తండ్రి యొక్క దేవుని మనసులో నుంచి వచ్చిన మాటని యేసులో తీసుకొచ్చాడు. యోగసూత్ర పదాలను కూడా మాట్లాడుతుంటాడు. మీరు వినుస్తున్న మాట నా మాట కాదంటాడు. యోగసూత్ర 7వ అధ్యాయంలో మీరు వినుస్తున్న బోధ నాది కాదు, నన్ను పంపిన పరలోకపు తండ్రిదేనన్న విషయాన్ని యేసు ప్రభువారు చాలా చోట్ల ప్రస్తావన చేశారు. కానీ జ్ఞానం లేని లోకానికి నిజమైన అమూల్యమైన బోధ అర్థం కావట్లేదు. కాబట్టి ఇవాళ దెయ్యాల బోధలు, గారడే బోధలు, మాయ మాటలు, ముచ్చట్లతోటి వాళ్ళ ప్రపంచం అంతా ఆ ధైర్యమైన బస్సులకు దిగజారిపోతుంది దేవునికి వెళ్ళారు. కాబట్టి నిజమైన క్రైస్తవులకు అప్పగించిన బోధ ఒకే ఒకసారి దేవుడు అప్పగించాడు. ఆ అప్పగించబడిన బోధ కొరకే నిజమైన క్రైస్తవులు పోరాడాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది దేవునికి వెళ్ళారు. కాబట్టి అలాగే జీవించేటువంటి మనము ఎలాగైతే రక్షించబడ్డాము అంటే నిజంగా ఒక మనిషి రక్షణలోకి వచ్చాడు అంటే దానికి దేని ఆధారం తీసుకుని వచ్చాడు? ఒక మానవునికి ఆధారమైనటువంటిది ఏంటి? ఒక మానవునికి రక్షణకు ఆధారం ఏంటి ప్రాముఖ్యంగా అంటే అది ఒకే ఒక స్వార్థ మాత్రమే దేవుని పిల్లలు. కాబట్టి మనమంతా రక్షణలో ఉన్నామంటే యేసు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తము చనిపోయి, మనందరి పాపాల నిమిత్తము సమాధి చేయబడి, మనందరి పాపాల పునరుద్ధరణ తిరిగి లేకపోతే దానికి స్వార్థ అని పేరు పెట్టడం కుదరదు. ఆ మూడు జరిగితేనే దానికి స్వార్థ అనేటువంటి పదాన్ని లేదా ఆ పేరుకి ఫిల్ఫిల్ చేయగలుగుతాం. కాబట్టి మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు. ఆ స్వార్థ అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణ బలియాగం జరగకపోతే దానికి స్వార్థ అనేటువంటి పెట్టడానికి నామకరణం చేయడానికి అధికారం మనకు లేదు. కాబట్టి ఆ స్వార్థను నమ్మాలని దేవుడు గ్రేట్ కమిషన్ పాస్ చేశాడు మార్కు స్వార్థ 16-15 వచనంలో. కాబట్టి ఆ స్వార్థను నమ్మిన వాడు ఏం చేస్తాడు? బాప్తిసం పొందుతాడు. బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. రక్షింపబడిన వ్యక్తి ఏం చేయాలంటే నేను రక్షించబడ్డాను, ఓడదాటానని కాలయాపన చేయకూడదు. రక్షించబడిన నీవు, రక్షించబడిన నేను, రక్షించబడిన మనమంతా ఏం చేయబడితే రక్షణకు దూరంగా ఉన్న ప్రజలకు ఏం చేయాలి? స్వార్థని ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో స్వార్థ ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో ఈ స్వార్థ ప్రకటించకపోయినలా నాకు శ్రమ అనేటువంటి భావాన్ని అపోస్తలుడు పౌలు కలిగి ఉన్నారు లేఖనాల్లో. కానీ అలాంటి భారం, అలాంటి బాధ్యత నేటి క్రైస్తవ సంఘాల్లో సహోదరుల మధ్య సహోదరుల మధ్య ఉందా అంటే నేను రక్షించబడ్డా, నా భర్త రక్షించబడ్డా రక్షించకపోయినా, నా భార్య రక్షించబడకపోయినా, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా మిత్రులు, నా తోడున్న వారు ఎవరు రక్షణ పొందకపోయినా పర్వాలేదని పెట్టి నిర్లక్ష్యంతో మన భూమి మీద కాలాన్ని గడుపుతున్నాం. అది కరెక్ట్ అనేది కాదని చూడసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను స్వార్థ ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, స్వార్థను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను స్వార్థ ప్రకటింపకపోయినట్లా నాకు శ్రమ అన్నాడు. ఆ శ్రమ లోకల్లో వచ్చే శ్రమలు కాదు. ఈ శ్రమ స్వార్థ ఎవరైతే ప్రకటించకుండా భూమిలో తలతో పాతి పెట్టినటువంటి
సోమరి, లేజీ సోమరి ఎలాగైతే ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు నిన్ను తీసుకెళ్లి కటిక చీకట్లో అగ్నిగుండంలో ఏమన్నాడు అలాగో, అలాగే ఈ లోకంలో రక్షింపబడిన నీవు పరలోకం చేస్తామని భ్రమలో ఉన్నామేమో మర్చిపోకండి. సువార్తను అనుసరించి రక్షణ పొందిన నీవు సువార్తను ఇతరులకు ప్రకటించలేకపోతే నీకు కూడా నిత్య రకమైనటువంటి శ్రమ తప్పదు ప్రియ దేవుని పిల్లలు. కాబట్టి అందుకోసం అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, అది లోక సంబంధమైనది కాదు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉన్నది. మర్చిపోకండి ప్రియ దేవుని పిల్లలు. ఆహారాన్ని మానండి, నిద్ర మానండి, ఏదైనా మానండి, కానీ సువార్త ప్రకటించే పనిని మాత్రం మర్చిపోవద్దనే భావాన్ని కూడా మీరు మర్చిపోకండి. కాబట్టి ఆ సువార్త ప్రకారం మనం రక్షించబడ్డాం. కాబట్టి మనం ఈ లోకయాత్ర ముగించే వారు కూడా ఆ సువార్త ప్రకారంగానే మన ప్రవర్తన నియమావళి ఉండాలన్నది దైవ నియమం. దాన్ని కూడా మాట్లాడుతున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాల్లో పోలు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. సువార్త ఒకలాగా, క్రైస్తవ జీవితం ఒకలాగా ఉండడం అనేది కరెక్ట్ అయినటువంటి సంగతి కాదు. కాబట్టి మనము వాక్యానికి నిలువుటద్దోలాగా మనం జీవించాల్సిన అవసరం తప్ప వాక్యానికి ఎగరిస్ట్ గా, వాక్యానికి వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేక భూమి మీద బ్రతకడానికి ఎవరికి అధికారం లేదు అన్నది ఈ గ్రంథం బోధించే వాస్తవానికి దేవుని పిల్లలు. కాబట్టి అలాంటి వాక్యానుసారంగా, అలాంటి సువార్త ప్రకారంగా ఎప్పటికప్పుడు మనము మన జీవితాన్ని సరిచేసుకోవడానికి లేదా మార్పు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అలా వాక్య ప్రకారంగా వాక్యమనే పనికి దాటిపోవడానికి ఏ మానవుడికి అధికారం లేదు. ఎందుకంటే మనమంతా కూడా మన సొత్తు కాదు. మనమంతా విలువ పెట్టి నిలబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచాలి అంటే మీ ప్రవర్తన నియమావళంతా కూడా సువార్తను అనుసరించి, వాక్యాన్ని అనుసరించి మాత్రమే మీ క్రైస్తవ జీవితాల భూమి మీద ఎదగాలి అని దేవుడు కోరుతున్నాడు. అలా ఎగుతున్నప్పుడు మాత్రం మీరు లోకానికి మాదిరిగా, ఏమండి, సమాజానికి మాదిరిగా, సంఘానికి మాదిరిగా మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి తప్ప బైబిల్ చెప్పేదోలాగా మీ జీవితాలు ఒకలాగైతే అది మాదిరికరమైన జీవితం కాదు ప్రియ దేవుని పిల్లలారా. అది మాదిరికరమైన జీవితం కాక ఇంకా జరిగింది. రోమపత్రంలో పౌలు అంటాడు కదా, మిమ్మును గూర్చే కదా ఏమని క్రైస్తవులు చెప్పుకుంటూ, స్వార్థను అంగీకరించామని చెప్పుకుంటూ, మేము బాప్తిజం పొందామని చెప్పుకుంటూ, ప్రతి ఆదివారం లార్డ్ సపర్లో పాల్గొంటున్నామని చెప్పుకుంటూ, దేవుని చిత్తానుసారంగా వ్యతిరేకంగా నడిచేవారి గురించి మాట్లాడుతూ మిమ్మును గూర్చే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుతున్నది అని అన్నాడు. నిజంగా ఒక క్రైస్తవుడు అయి ఉంటే ఆ క్రైస్తవ జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి వాస్తవానికి. కానీ ఇవాళ క్రైస్తవులు వేసేటువంటి నాటకాల వల్ల, క్రైస్తవులు జీవించేటువంటి అజాగ్రత్త జీవితాల వల్ల దేవుని గణనామానికి మహిమ విషయం పక్కన పెడితే అవమానం తీసుకొచ్చే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు భూమి మీద ప్రజల. కాబట్టి అది నిజమైన క్రైస్తవునికి వల్ల కూడినటువంటి విషయాలు కనుక దేవుని పిల్లరా అలాంటి విషయాన్ని ఖచ్చితంగా గ్రంథాల ప్రకారంగా గమనించి మన లోపాలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ దేవుని మహిమాత్మైన కుటుంబాలుగా ఎదగాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్న దేవుని పిల్లలు. కాబట్టి దేవుని వెతకాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని రక్షించాలి, బైబిల్ బోధ కోసం పోరాడాలి, సువార్త ప్రకటించాలి. ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి ఖచ్చితంగా, అంటే ఎంత భారంతో ఉన్న వ్యక్తి దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆరాధన చేస్తాడు. ఇప్పుడు వీలున్నప్పుడా, అవకాశం ఉన్నప్పుడా అంటే కుదరదు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక, యమస్వప్నాలు జరగదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే కోరిక ఈ లోకంలో ఏ మనసులో పుట్టినటువంటి ఆలోచన కాదు. కాబట్టి అది నిజమైన దేవుని ఉద్దేశం కనుకనే ఆ నిజమైన దేవుని ఉద్దేశాన్ని యేసు చెప్తున్నాడు. తండ్రి కోరుతున్నాడు, అది తండ్రికి ఇష్టమైంది, అది తండ్రి దేవుని ఉద్దేశం అనే విషయాన్ని యేసు చెప్తున్నా సరే ఆ తండ్రి చిత్తాన్ని, లేఖనాలను ఎరగనటువంటి ప్రజలు ఇంకా నేటి సమాజంలో యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి సంఘాలు కోట్లు ఉన్నాయి భూమి మీద. కాబట్టి వారు దేవుని వాక్యాన్ని ఎదిగిన వారంటారా, దేవుని వెతికిన వారంటారా, వారు దేవుని ప్రేమించేవారంటారంటే కాదు. నిజంగా నిజమైన క్రైస్తవులు అనడానికి వారికి ఎక్కడా కూడా లక్షణాలే లేవు. కాబట్టి నిజమైన క్రైస్తవులు అనడానికి నిజమైన లక్షణాలు ఏంటంటే వారు దేవుని వెతికేవారుగా లేరు, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారుగా లేరు, ప్రేమించేవారుగా లేరు,
దేవుడిని ప్రేమించేవారుగా అంతకంటే లేదు. నిజంగా దేవుని వాక్యాన్ని పరీక్షించేవారు కానీ నిజంగా ప్రతి బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని పరీక్షిస్తే లోకంలో ఇన్ని డినామినేషన్లు, ఇన్ని బోధలు, ఇన్ని రాద్ధాంతాలు, సిద్ధాంతాలు కనబడతాయంటే కనబడవు వాస్తవానికి. కాబట్టి ప్రతి వారికి కూడా వారి మనోనేత్రాల పొరలు కమ్మబడ్డాయి. కాబట్టి లోకంలో అనేక రకమైన బోధలు, అనేక రకమైన సంఘాలు, అనేక రకమైన సిద్ధాంతాలతో క్రైస్తవ్యం దరిద్రంలోనే దిగజారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పరిస్థితులు లేదు దేవుని పిల్లలు. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి క్రైస్తవునికి ప్రతి ఆదివారం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఆదివారం వచ్చింది అంటే సెలవు. కాబట్టి మనం పనులు చేసుకోవడానికో, విందులకో, విహారయాత్రలకో, పెళ్లిళ్ళకో వెళ్ళడానికి కాదు దేవుని పిల్లలు. కాబట్టి అది ఎవరి సమయం అంటే అది ప్రభు దినము. ఆ ప్రభు దినమున సమాజంగా కూడాలి అన్నది దేవుని నియమం. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 24 నుంచి చూసినట్లయితే సమాజంగా కూడుట మానక, నిజంగా సమాజంగా కూడడం మానేమో అర్థం ఏంటంటే ఒకటే జరిగి ఉండాలా, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి ఉండాలి అంటే మరణించి ఉండాలి. నిజంగా మరణించకుండా ఆరాధన విడిచిపెట్టాము అంటే నిజంగా మనమే మన యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేస్తున్నామనే విషయం కూడా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో గ్రంథకర్త మొత్తం మాట్లాడారు దేవుని పిల్లలు. కాబట్టి మనం గ్రంథాన్ని గమనించినట్లయితే ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం, కొందరు మానుకొనుసున్నట్లుగా అంటే కొందరు ఆషామాషాకి మానేస్తా ఉంటారు ఆదివారం ఆరాధనని. పని ఉందనో, ఉద్యోగం ఉందనో, వ్యాపారం ఉందనో ఏదో ఒక సాగుతోటి చెప్పి ఆరాధన మానేస్తూ ఉంటారు. కానీ అది అంత న్యాయపరమైన సంగతి కాదు. కాబట్టి కొందరు మానుకొనుసున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరిని కూడా హెచ్చరిస్తూ ఆ దినము సమీపించిన కొలది అన్నాడు. ఏ దినము? దేవుని మనసులో ఉన్న విలువైన ప్రభు దినముల గురించి, ఆదివారపు ఆరాధన గురించి ఆ దినము సమీపించిన కొలది మీరు చూసిన కొలది మీరు మరేకగా అలాగ చేసు ప్రేమ సుఖుడుకును సత్కార్యం చేయుటకును ఒకరిని ఒకరు గురుకొలుపగలవనని ఆలోచించమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఆదివారం ఆరాధన మానవేయడం, సమాజానికి కూడా మానవనేది జరగకపోవడం జరిగిందంటే ఒకరేసి దేవుడు వింటాడు, మరణించమై ఉండాలా. రెండో కారణాలు ఏమీ లేదు ఇప్పుడు దేవుని వింటారా. కాబట్టి చాలామంది అవకాశం ఉంటే, ఏ పని లేకపోతే, ఏ ప్రయాణం లేకపోతే, ఏ ఫంక్షన్ లేకపోతే ఆదివారం ఆరాధనకి అటెండ్ అవుతూ ఉంటారు. అది కూడా ఆరాధన ప్రారంభంలో కాదు, ఏదో రావాలి కాబట్టి పోవాలి కాబట్టి అనేటువంటి ఒక పంచవారికి లేని పరిస్థితుల్లో నేటి ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భూమి మీద దేవుడి. కానీ అది కరెక్టైన సంగతి కాదు. కాబట్టి ఈ భూమి మీద జీవించే మన జీవిత కాలంలో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. నిజంగా ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద మానవునికి నిజంగా ఒక ఖైదీని మీద ఆలోచన చూస్తాడు. ఏదైనా ఒక ఖైదీని మీరు చూస్తే ఆ ఖైదీకి ప్రైవసీ ఉంటుందా? ఆ ఖైదీ నుంచి ఆ ఖైదీని నెలలో జరిగేటువంటి వాయిదాలు తీసుకువెళ్ళాలన్నా ఏముంటాయి? సంఖ్యలు ఉంటాయి. కాళ్ళకేస్తారు, చేతులకి వేస్తారు. వాళ్ళతో పాటు పోలీసులు వారు ఉంటారు. ఎందుకంటే పారిపోకుండా, ఎందుకంటే అతనికి నడవడానికి కానీ ఏది పట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అతన్ని బంధించేస్తాడు. కానీ ఇవాళ క్రైస్తవులు కానివారైనా, స్వార్థను నమ్మిన వారైనా నమ్మని వారైనా, క్రైస్తవులైనా క్రైస్తవులు కానివారైనా దేవుడు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బంధించే పరిస్థితి అయినా చేయడం లేదు. ఎందుకంటే ప్రతి మానవుడికి ఫుల్ ప్రైవసీ ఇచ్చేస్తాడు. ఎందుకని నువ్వు ఎంత పరుగెత్తినా, ఎంత సముద్ర దిగంతాలకు సొరబెట్టుకుని వెళ్ళినా, కొండలు తొలిసినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడాలా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దేవుడు ప్రతి వారికి కూడా అవకాశం ఇచ్చాడు. మారతావో మారవో, నమ్ముతావో నమ్మవో, ఏమండి ఆరాధిస్తావో ఆరాధించవో, సత్యాన్ని తెలుసుకుంటావో తెలుసుకోవో, దేవుడిని వెతుకుతావో వెతకవో, దేవుడి చిత్తంలో ఉంటావో ఉండవో అనే విషయాల్లో దేవుడు మానవుడికి అవకాశం ఇచ్చిస్తాడు. ఎందుకంటే ఒక్క దినాన ఎడగలుగుతాం మనం, ఒక్క దినాన మనము దేవుని దగ్గరికి వెళ్ళాము. కాబట్టి అందుకోసమే అపోస్తల కార్యక్రమం 17వ అధ్యాయం 37 మనం అన్నాడు, నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబడే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినాన మనం అందరం వెనకొస్తాం, ఆయన దగ్గరికి వస్తాం. కాబట్టి ఆయన అందరినీ వదిలేశాడు ఇక్కడ. కానీ ఇవాళ అలాంటి నిశ్చలమైన దైవ కృప కలిగి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాల్లో మాట్లాడుతున్న సంగతి అని చెప్పి నా మాట చూడండి. హెబ్రీ పత్రిక
12వ అధ్యాయం 28 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఆత్మకృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. అలా చేయకపోతే ఏమండి, అలా జీవించకపోతే, అలాగ నీ జీవితాన్ని నమ్మకంగా సాగించకపోతే ఏలయనగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడనే సత్యాన్ని నువ్వు మనసులో పెట్టుకుంటే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడా చేయలేవు. నిజంగా మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడనే సత్యం, ఆ పరమార్థాన్ని వెరిగి ఉంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా నీవు నీ జీవిత గమనాన్ని కొనసాగించలేవు, జీవించలేవు. కాబట్టి అందుకోసం దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ప్రీతికరం అంటే అది దేవునికి ఇష్టమైంది అంటే ఆయన కోరుతున్నాడు. ఆ సేవ జరిగించాలంటే దైవకృప కలిగి వినయ భయభక్తులతో మాత్రమే నువ్వు ఆ పని చేయగలవు. వినయ భయభక్తులు లేకపోతే నువ్వు ఏడుంటావంటే లోకంలో ఉంటావు. భయభక్తులు ఉంటే సంఘంతో ఉంటావు, దేవుని అర్థం చేస్తావు. కాబట్టి ఆ పని చేయగలుగుతావో చేయలేవో, చేయగలవో చేయలేవో తెలుసుకోవాల్సింది మనమే. కాబట్టి చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు. చేయలేకపోతే మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోకుండా, కాబట్టి ఆ దేవుని చేతిలో పడడం అనేది బహు భయంకరమైన సంగతి కనుక ఆ సంగతిని ముందుగానే వాక్యాన్ని ఎరిగి వాక్యాన్ని తెలుసుకుని మనం దాని ముందే మన మనసులో ఎస్టిమేషన్ చేసుకోవాలి. దేవుని చేతిలో పడితే బహు భయంకరమైన సంగతి. ఆయన అగ్ని అయి ఉన్నాడు. లోకంలో ఉన్న భక్తిహీనులకు సమకూర్చబడుతుంది అగ్ని అనే విషయాన్ని కూడా పేతురు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి భక్తిహీనుడికి మిగిలిందంతా అగ్నిగుండమైన విషయాన్ని గమనించి ఆ అగ్నికి మన జీవితాలు ఆహుతి కాకుండా ఉండడానికి ఈ భూమి మీద జాగ్రత్తతో కూడిన భక్తి జీవితాన్ని జీవిస్తారని దేవుడు కోరుతూ వాక్య ప్రకారంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మరణ పర్యంతం కూడా నమ్మకంగా జీవిస్తారో, నమ్మకం అంటే మనకు అర్థం ఏంటి? నమ్మకం అంటే నమ్మకానికి నమ్మక ద్రోహానికి తేడా ఏంటి? కాబట్టి సామెత గ్రంథం అంటాడు, నమ్మకమైన వారికి మెండైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నాయని గ్రంథం మనకు బోధిస్తాడు. అంటే నమ్మకం లేనివాడికి నమ్మం కదా. కాబట్టి దైవభక్తి విషయంలో నీవు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది దేవుని చిత్త విషయంలో, దేవుని వాక్య విషయంలో ఎంచుకున్నది ఏదైతే ఉందో ఆ ఎంచుకున్న దైవ నియమావళి భక్తి నియమంలో నువ్వు నమ్మకంగా కొనసాగితే, అంటే సాతానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా నీ జీవిత కాల పర్యంతం కూడా దేవుణ్ణే మహిమపరుస్తూ ఉంటే, దేవుణ్ణే సంతోషపెడుతూ ఉంటే, దేవుని ఇష్టం మేరకు దేవుని చిత్తం మేరకే నీ జీవితానికి మీద కొనసాగిస్తూ ఉంటే ఆ నమ్మకంగా ఉండేవారికి దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటాన్ని ఇస్తాడనే విషయాన్ని ప్రకటన గ్రంథం 2:10 జ్ఞాపకం చేస్తుంది, దాన్ని గమనించగలిగితే. కాబట్టి అలాంటి జీవ కిరీటాన్ని కావాలి అనుకుంటే నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలా. 7 సూత్రాలను అనుసరించి దేవుని పిల్లడాలా. మొదటిది ఏంటంటే దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. రెండవది దేవుని చిత్తాన్ని పరిశీలించే వారంగా గ్రహించే వారంగా ఉండాలి. మూడవది ఏంటంటే దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. నాలుగవది ఏంటంటే దేవుని వాక్యాన్ని పరీక్షించే వారంగా ఆలోచించే వారంగా ఉండాలి. ఐదవది ఏంటంటే బైబిల్లో ఉన్న బోధకులకు పోరాడే వారంగా ఉండాలి. ఆరవది ఏంటంటే సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. ఏడవది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ప్రతి ఆదివారం ఆరాధించే నమ్మకమైన ప్రశ్న భూమి మీద కొనసాగాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కోరికను మనం నెరవేర్చగలిగితేనే దేవుడిని సంతోషపెట్టే వారం అవుతాం. నిజంగా ఆ కోరిక మనం నెరవేర్చలేకపోతే దేవుడు మన జీవితాలను భూలోకానికి ఇచ్చినందుకు దేవుడు ఎంతగానో వేదన పడుతున్నాడనే విషయాన్ని గమనించి గ్రహించి అంటే వాక్య ప్రకారంగా నిజమైన క్రైస్తవులైతే ఈ 7 సూత్రాలు ప్రతి జీవితంలో ఉంటాయి. వారు నిజమైన క్రైస్తవులు కాకపోతే ఈ 7 సూత్రాలు వారి జీవితాలు వెతికినా కనపడవు. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటే ఈ 7 లక్షణాలు, ఈ 7 సూత్రాలు మన జీవితాల్లో ఉన్నాయా లేదని ఎవరికి వారిగా విమర్శ చేసుకుంటూ దేవుని మహిమార్గమైన కుటుంబాలుగా ఈ భూమి మీద ఎదగాలని వర్ధులను ప్రతి వారిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఎంతో ఓపిక మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.